సో ఈ కాలనీలో ప్రతి ఇంటి దగ్గర కూడా ఇదే పరిస్థితి కనబడతా ఉంది. ఇంట్లో ఉన్నటువంటి మొత్తం సామాన్ ఇప్పుడంతా రోడ్డు మీద కనబడతా ఉన్నది. ఏ ఇంటి దగ్గర చూసినప్పుడు కూడా బురదమయమైనటువంటి ఆ సామాన్లే కనబడతా ఉన్నాయి. ఇంట్లో ఉన్నటువంటి చిన్న వస్తువు నుంచి పెద్ద వస్తువు దాకా ముఖ్యంగా ఎలక్ట్రికల్ సామాన్తో పాటు బండ్లు కావచ్చు, కుర్చీలు కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని ఇంట్లో ఉన్నటువంటి బియ్యం బస్తాలు సైతం కూడా మొత్తం అంతా రోడ్డు మీదకి వచ్చి చేరినాయి. ఇదంతా కూడా బురదమయం కావడం, మరో పక్కన ఇంట్లో ఉన్నటువంటి ఆహార పదార్థాలు ఏవైతే ఉంటాయో అంటే మనం వండుకోవడానికి ఆ బియ్యం కావచ్చు, తినడానికి పెట్టుకున్నటువంటి కూరగాయలు కావచ్చు, మిగతా సంబంధించినటువంటి అన్ని ఇంట్లో దాచిపెట్టుకున్నటువంటి సర్టిఫికెట్ల నుంచి చాలా వస్తువులన్నీ కూడా మొత్తం అంతా కూడా బురదమయం అయిపోయినాయి. ఇప్పుడు వాళ్ళు కనీసం వాటిని అన్నింటినీ పిండి ఆరేసుకునేటువంటి స్థితిలో కూడా లేరు. కేవలం ఒంటి మీద ఉన్నటువంటి ఒక కట్టుబట్టలు తప్పించి మిగతాది ఏది కూడా ఇప్పుడు వాళ్ళ దగ్గర వాళ్ళ చేతిలో కూడా ఏది లేదు. చాలా సంబంధించినటువంటి సామాన్ అంతా కూడా వరదలోకి కొట్టుకుపోయినటువంటి స్థితి కనబడతా ఉన్నది. మరొక పక్కన వాళ్ళు తినేటువంటి అంటే వండుకోవడానికి కనీసం బియ్యం కూడా లేవు. ఎవరో ఎక్కడి నుంచైనా తీసుకొచ్చినటువంటి దాతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇచ్చినటువంటి వాటితో మాత్రమే తింటున్నామని చెప్పేసి కూడా వాళ్ళందరూ కూడా చేస్తూ ఉన్నారు. ఆ పరుపులు కూడా పూర్తిగా నాశనం అయిపోయినాయి. పరుపులు కూడా ఇక మొత్తమే వీటిని పడేయాల్సిందే. ఇక ఏంటంటే వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ వాళ్ళు లేకపోతే ఇంకా వేరే వాళ్ళు రావట్లేదు కానీ సో మొత్తానికి వీటన్నిటి కూడా తీసి రోడ్డు మీద పెట్టేయడం జరిగింది. కానీ వీటన్నిటి కూడా పడేయడానికి మాత్రమే పనికొస్తాయి. చూడొచ్చు, ఇక్కడ సోఫాలు చూడొచ్చు, ఆ బెడ్లు చూడొచ్చు, ఇంట్లో ఉన్నటువంటి చిన్న సంబంధించినటువంటి ఆ వస్తువులు కూడా కనబడతా ఉన్నాయి. ఇవన్నీ కూడా మొత్తం అంతా కూడా నానిపోయినాయి, నీటిలోనే నానిపోయినాయి. మనం ఎక్కడ చూసినప్పుడు కూడా ప్రతి ఇంట్లో ఇదే పరిస్థితి ఉంది. ఒక ఇంట్లో కాదు, ప్రతి ఇంట్లో కూడా ఇదే పరిస్థితి ఉన్నది. మొత్తం వాళ్ళందరూ కూడా ఎవరిని కదిలించినప్పుడు కూడా వాళ్ళ యొక్క ఆవేదన వ్యక్తం పరుస్తూ ఉన్నారు. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పూర్తిగా ఆ టీవీలు కావచ్చు, ఫ్రిడ్జ్లు, వీటన్నీ కూడా మొత్తం ఎక్కడికక్కడ కూడా అవన్నీ కూడా తీసేసి వాటన్నిటి కూడా మళ్ళీ నీట్గా కడుక్కునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అవి వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటాయా లేదనేది తెలియదు. కానీ చూడు, వాషింగ్ మిషన్ కూడా అది అంత ఎత్తుతోంటి దాదాపుగా 6 ఫీట్లతోటి వరద రావడం, 6 ఫీట్లతోటి వచ్చినటువంటి వరద ఏదైతే ఉందో దాంతో మొత్తం అంతా కూడా చిన్న వస్తువులు అంటే 6 ఫీట్ల కంటే తక్కువ ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా మొత్తం నీటిలోనే తేలియాడినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మనం చూసుకోవచ్చు ఇప్పుడిప్పుడే కొంత వర్షం తగ్గిపోయింది, కొంత వరదలు తగ్గిపోయినాయి. కాబట్టి ఇప్పుడే ఆ సొంత ఇంట్లోకి వాళ్ళు ఏదైతే తలదాచుకున్నటువంటి ఆ చోటు నుంచి పునరావాస కేంద్రాల నుంచి ఇప్పుడిప్పుడే ఇక్కడికి వచ్చి ఆ సంబంధించినటువంటి వాళ్ళ ఇంటిలో ఉన్నటువంటి వస్తువులన్నింటినీ కూడా శుభ్రపరచుకునేటువంటి ఆ ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. పూర్తిగా కూడా ఇక్కడికి కొంతమంది ప్రజాప్రతినిధులు వచ్చి